ఇది మైక్రో ఓవెన్‌లో చేసిన రైస్ రెసిపీ అండి. అయితే నైట్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా! మిగిలిపోయిన అన్నం నేనొక 2 కప్స్ తీసుకున్నాను. ముందుగా మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్‌లో మనం ఏం జేయాలి అంటే, కొద్దిగా ఆయిల్ వేసి 2 స్పూన్స్ ఉల్లిపాయి 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి, కొద్దిగా కరివేపాకు వేసి, ఇలా మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్‌లో ఒక 5 మినిట్స్ పాటు హై టెంపరేచర్‌లో మనం కుక్ చేసుకోవాలండి. ముందు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగనివ్వాలి, కరివేపాకు. ఇందులో నేను జీలకర్ర కానీ, ఆవాలు కానీ, గా ఏమంటారు అల్లం కానీ, వెల్లుల్లిపాయ కానీ, గరం మసాలా కానీ ఏమీ వేయలేదండి. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ టేస్టీ. మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది. అయితే ఈ లోపల నేను విడిగా పసుపు, ఉప్పు, కారం 3 పావు చెంచా అండి. మీరు టేస్ట్ చూసుకున్నాక మీకు కొంచెం తక్కువ అనిపిస్తే కొద్దిగా అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఎప్పుడు కూడా పావు చెంచానే ప్రిఫర్ చేస్తాను. కొద్దిగా మనకు తక్కువ అనిపిస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చండి. అలా నేను పసుపు, ఉప్పు, కారం మాత్రమే వేశాను. ధనియాల పొడి, గరం మసాలా అసలు ఏది వద్దండి. దాని టేస్ట్ పోతుంది. అట్లా చక్కగా ఈ మైక్రోసేఫ్ బౌల్లో పెట్టి ఒక అరగంట సేపు అండి, అంటే 30 మినిట్స్ అంటే అక్కర్లేదు, ఒక 20 మినిట్స్ కంపల్సరీగా పడుతుంది. హై టెంపరేచర్లో అయితే 20 మినిట్స్, అయితే కొంచెం మీడియం టెంపరేచర్ అయితే 30 మినిట్స్ పడుతుంది. సో నేను హై టెంపరేచర్లో 20 మినిట్స్ సేపు ఉంచాను. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి, లేదంటే అది అన్నం డ్రైగా అయిపోతుంది కింద పార్ట్. అలా కాకుండా చూసుకోవాలి. అయితే మైక్రో ఓవెన్లో వండిన రెసిపీలో ఏంటి అంటే, హీట్ అనేది మైక్రో ఓవెన్ పైనుంచి, వెనుక వైపు నుంచి, సైడ్ వేస్ నుంచి వస్తుంది కదా! అప్పుడు అన్నం చక్కగా ఉడుకుతుంది. లోపల బౌల్ మంచిగా రొటేట్ అవుతూ తిరుగుతూ ఉంటుంది. అన్ని వైపులా దీనికి వేడి అందుతుంది. సో అన్ని వైపులా ఉడికిన ఈ రైస్ తప్పకుండా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఎప్పుడూ కూడా 16 యాంపియర్స్ అనేది దీనికి అవసరం మినిమంగా పడుతుందండి. ఒకవేళ పెద్ద ఓవెన్స్ అనుకోండి, బేకరీ ఐటమ్స్ అనుకోండి, ఇంకొంచెం ఎక్కువ పవర్ లాగుతుంది. డ్రిప్ పడిపోకూడదు అనుకుంటే, రెగ్యులర్గా కిచెన్లో మనకి హెల్ప్ఫుల్గా ఉండాలంటే, మనకి అడిషనల్గా బేకరీ కోసం ఒక పెద్ద ఓవెన్ ఉన్నప్పటికీ కూడా మీడియం సైజ్ కానీ, స్మాల్ సైజ్ ఓవెన్స్ కనుక మనం వాడుకోగలిగితే ఇలా చక్కగా సింపుల్ రెసిపీస్ అనేవి చేసుకోవచ్చు అనమాట. అప్పుడు డ్రిప్ పడిపోయే అవకాశం ఉండదు. సో ఇది కొంచెం మనం ఒక యూస్ఫుల్ టిప్ అండి. అయితే ఇంకొక రెసిపీ ఏంటంటే, బేబీ పొటాటోస్ ఉంటాయి కదా! అవి ఏంటంటే ఉట్టప్పుడు అసలు ఉడకవండి బయట. నేను గమనించి కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. సో ఆ బేబీ పొటాటోస్ని మనం కొంచెం ఉప్పు నీళ్ళు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. మట్టి అస్సలు ఉండకుండా చూసుకోవాలి. ఎంత ఆన్లైన్లో క్లీన్గా ఇచ్చినా ఆ డర్ట్ అనేది క్లీన్ అయిపోవాలి. తర్వాత ఉప్పు నీళ్ళతో, ఈ మాన్సూన్ కాబట్టి మ్యాక్సిమం బ్యాక్టీరియా, రిపీటెడ్గా చెప్తున్నానండి ఇది, మ్యాక్సిమం బ్యాక్టీరియా అనేది ఉప్పు నీళ్ళలో కిల్ అవుతుందన్నమాట. అలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత సాల్ట్ వాటర్తో మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్ తీసుకొని ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ పడుతుందండి దీనికి ఉడకడానికి. ఆ తర్వాత ఆయిల్ తీసేయచ్చు కుకింగ్ అయిన తర్వాత. 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, పీనట్ ఆయిల్ వేసానండి. ఇలా చిన్న బేబీ పొటాటోస్ వేసి పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా కరివేపాకు మంచి అరోమా కోసం వేసానండి. ఉడికేటప్పుడు హై టెంపరేచర్లో ఒక 30 మినిట్స్ కనుక మనం పెట్టుకోగలిగితే 20 మినిట్స్ సరిపోతుందండి. లేదు అనుకుంటే ఒక 30 మినిట్స్, ఎందుకంటే హార్డ్గా అవుతుంది 30 మినిట్స్ అయితే, ఇలా సాఫ్ట్గా రాదు. సో 20 మినిట్స్ ఇస్ ఎనఫ్ అనమాట. అయితే ముఖ్యంగా మెగ్నీషియం హయ్యెస్ట్గా దీంట్లో ఉంటుంది. మనకి రెగ్యులర్గా తీసుకునే ఫుడ్స్ అంటే ఒకటి పాలకూర అయితే, ఒకటి పొటాటో మీద ఉన్న పొట్టులో ఉంటుందండి. ఈ మెగ్నీషియం అనేది హార్ట్ హెల్త్ని చాలా బాగా కాపాడుతుంది. ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ టు ఈ మెగ్నీషియం అనేది ఇన్యాక్టివ్ థైరాక్సిన్ని యాక్టివ్ థైరాయిడ్గా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. T3 ఇన్యాక్టివ్గా ఉన్న T4 థైరాక్సిన్ హార్మోన్ని యాక్టివ్ T3గా కన్వర్ట్ చేయడమే కాకుండా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజింగ్కి కూడా ఈ మెగ్నీషియం బాగా హెల్ప్ చేస్తుందండి. తర్వాత ప్రోస్టాగ్లాండిన్స్ వల్ల ఈ యూట్రైన్ క్రాంప్స్ అని వచ్చే, పీరియడ్స్ అప్పుడు వచ్చే పెయిన్, డిస్మెనోరియా అని కూడా మెగ్నీషియం చక్కగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సో ఈ బేబీ పొటాటో మీద ఉన్న పొట్టుతో కనుక మనం చక్కగా ఉడికిపోతుంది కాబట్టి హై టెంపరేచర్లో అలా పొట్టుతో తీసుకోవడం వల్ల మనకి న్యూట్రిషన్ వాల్యూ కూడా బాగుంటుంది. ఇలా మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్లో ఏంటంటే కొంచెం టైం ఎక్కువగా పట్టినప్పటికీ కూడా మనము పసుపు, ఉప్పు, కారం అన్నీ ఒకేసారి బౌల్లో వేసేసి అవి చక్కగా ఉడకడానికి మనం హై టెంపరేచర్ పెట్టి వాటిని అలా కుక్ చేయడానికి వదిలేయచ్చండి. మధ్యలో కలిపే అవసరం కానీ, మధ్యలో ఏమైనా ఇంటర్ఫియర్ అవే అవసరం లేకుండానే సింపుల్ రెసిపీస్ అవుతాయి. అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.